అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యార్థి నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని విద్యార్థి జేఏసీ నాయకుడు సురేష్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రాష్ట్ర సర్కార్పై ఫైర్ అయ్యారు. విద్యార్థులకు స్కూటీలు, నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వకుండా రేవంత్ సర్కార్ ముఖం చాటేసిందన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ఏడాది కావస్తున్నా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు. ఇస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పదే స్టేట్మెంట్లు ఇచ్చి ఈ విద్యార్థులు సద్దులు పట్టుకొని ఈ విద్యార్థులు ప్రతి ఒక్క ఇంటికి పోయి బతలాడి ఓట్లు వేపిస్తే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచి కనీసం ఇప్పటి వరకు 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. తన కాంగ్రెస్ మేనిఫెస్టోలో యువ వికాస్ పేరుతో అధికారంకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు కేవలం సంవత్సరంలోనే పూర్తి చేస్తారని చెప్పి మాట ఇచ్చి కూడా ఇంతవరకు నిలబెట్టుకోలేదు. అదేవిధంగా జీవో 29 ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకంగా తీసుకురావడం జరిగింది. 46 జీవోను రద్దు చేస్తామని చెప్పి కనీసం 46 జీవోను కూడా రద్దు చేయాలన్నటువంటి పరిస్థితి ఉన్నది. మందికి బిడ్డను మా బిడ్డ అనుకుంటూ గత గవర్నమెంట్ లో ఇచ్చిన ఉద్యోగాలకి కేవలం నియామక పత్రం ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఈ రకంగా మోసం చేసుకుంటూ నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆదిలాబాద్, నిజామాబాద్